హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిల చెల్లింపులపైన కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి ఏ నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు, ఏమిటనేది పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఒక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వ్యతిరేక విధానాలను విడనాడాలి అని 8వ కేంద్ర పే కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని, వైద్య సౌకర్యాలతో కొత్త విధింపు నిర్వహిస్తూ ఆరోగ్య పథకాలను మెరుగుపరచాలని, తదితర పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థిక మరియు ఆర్థికేతర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సెప్టెంబర్ 25 ఈ రోజున దేశవ్యాప్తంగా పెన్షనర్లు రాష్ట్ర స్థాయి ధర్నాలు అయితే నిర్వహించాలని నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఇంకా ఈ తరహాలో హైదరాబాద్లో చూసుకున్నట్లయితే కోటి ఉమెన్స్ కాలేజీ ఎదురుగా ఉన్నటువంటి ఈ విధంగా నిర్మాణ్ భవన్ కేంద్రీయ సదన్ సుల్తాన్ బజార్ వద్ద ఈరోజు 10 గంటలకు ధర్నా అయితే జరిగిందండి. కేంద్ర ప్రభుత్వ పెన్షన్లతో పాటు బిఎస్ఎన్ఎల్ తదితర రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇంకా టప్రా నాయకులు ఎన్ సోమయ్య తెలిపారు. ఈ మేరకు విశాఖపట్నం జీవీఎంసీ ఆఫీస్ ఎదురుగా కూడా ఇవాళ గాంధీ విగ్రహం వద్ద నుంచి ఉదయం 9 గంటల నుంచే భారీ ధర్నాలు అయితే రైల్వే మరియు డిఫెన్స్ తదితర కేంద్ర పెన్షనర్లు అయితే పాల్గొన్నారన్నమాట. ఈ మేరకు ఎం చంద్రశేఖరరావు గారు అయితే తెలిపారు. కోవిడ్ సమయంలో నిలిపివేసినటువంటి 18 నెలల డిఆర్ బకాయిలను విడుదల చేయాలి అని, రైల్వేలో సీనియర్ సిటిజన్లకు రాయితీని పునరుద్ధరించాలి అని, ప్రతి 5 ఏళ్లకు 5% చొప్పున అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పెంచాలని, ఫిక్స్డ్ డే మెడికల్ అలవెన్స్ పెంచాలి అని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసినటువంటి సిఫార్సులను అమలుపరచాలని ఈ మేరకు ఎన్సీసీపీఏ నాయకులు పాలకుర్తి కృష్ణమూర్తి గారు అయితే డిమాండ్ చేశారు. ఇక బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగులు 2027 నుంచి 15% ఫిట్మెంట్ ఇవ్వాలని అయితే బ్యాంకు పెన్షనర్లు పెన్షన్ అప్డేట్ చేయాలని, అలాగే ఏఐబిడిసిపి కార్యదర్శి రామచంద్ర కోరారు. 12 ఏళ్లకే పెన్షన్ కమ్యూటేషన్, అలాగే రిటైర్మెంట్ ముందు 12 నెలల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులందరికీ నేషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేసి సుప్రీంకోర్టు తీర్పును నిజస్ఫూర్తితో అమలు పరచాలని, నేషనల్ లిటిగేషన్ పాలసీ రూపొందించాలని, పాత పెన్షన్ స్కీమ్ అయినటువంటి ఓపీఎస్ను పునరుద్ధరించాలని సిసిజిజిఓఓ జాతీయ చైర్మన్ వి కృష్ణమోహన్ గారు విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల పెన్షనర్ల న్యాయబద్ధమైన కోరికలన్నిటినీ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తిరస్కరించినందున, కోర్టు తీర్పులను ఖాతరు చేయనందున, పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సిఫార్సులను కూడా అంగీకరించినందున ఆందోళన కార్యక్రమాలను దశల వారీగా ఐక్యంగా తీవ్రతరం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి ఈ సందర్భంగా వి కృష్ణమోహన్ గారు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఈ విధంగా ప్రభుత్వ పెన్షనర్లు ఉద్యోగులు పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్.